హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి ఉపదేశం తెలుసుకుందాం. సంచిత కర్మలు. పవిత్రాత్మ స్వరూపులారా, మీకు మనోమయ కోశం శుద్ధి జరిగి ఆత్మప్రకాశాన్ని చవిచూసే వరకు మీ జన్మలను పునర్నిర్మితం చేస్తూ ఉండాలి. దాని నిమిత్తమే ఈ భౌతిక శరీరం ధరించవలసి వస్తోంది. మీరు ఈ భూప్రపంచంలోకి వచ్చే ముందు నాలోని శక్తిని, మీ గత జన్మ కర్మలను జోడించి కారణ శరీరంగా మార్చి భౌతిక శరీరంలో ప్రవేశపెట్టబడుతుంది. తిరిగి కారణ శరీరం మహాకారణ శరీరంలో ఐక్యం చెందే వరకు ఈ అద్దె ఇంటిని మీరు ఉపయోగించుకుంటూ ఉండవలసినదే. హెడ్ ఆఫీస్ నుంచి మీ యజమాని బ్రాంచ్ ఆఫీస్కు పంపించి అక్కడి పనులు చక్కబెట్టిరా అని పంపిస్తే మీరేమో ఆ ఆఫీసు తన సొంతమని భావించుకుంటూ పంపించిన యజమానిని మర్చిపోయి అక్కడ ఉన్న హోదాను అనుభవిస్తూ తాము వచ్చిన పని మర్చిపోయిన చందాన ఉన్నాయి మీ బ్రతుకులు. అలా కాదు, మీరు వచ్చిన పనిని మర్చిపోకుండా యజమాని చెప్పిన పని చక్కబెట్టి ప్రక్క వాళ్లకు కూడా సహాయపడుతూ మీ సంచిత కర్మలను కడిగి వేసుకుంటూ యజమానికి సంతోషం కలిగించాలి. అప్పుడు నీ పనికి మెచ్చిన యజమాని నిన్ను పై స్థాయికి పంపించగలుగుతాడు. దీపావళి అంటే దీపాలు పెట్టుకుని పిండి వంటలు చేసుకోవటం ఒకటే ప్రపంచానికి తెలుసు. అలా కాదు, మీలోని సంచిత కర్మలను ఆత్మప్రకాశపు అండతో తొలగించుకొని ప్రశాంతంగా అఖండ జ్యోతిలో లీనమైపోవాలి. ఇది గుర్తించిన నాడే నిజమైన దీపావళి. ఇకనైనా బ్రాంచ్ ఆఫీస్ నుంచి హెడ్ ఆఫీస్కి చేరే ప్రయత్నాలు చేయండి. నన్ను గుర్తించిన ప్రతి జీవికి నా ఆశీస్సులు ఎప్పుడూ తోడుగా ఉంటాయి. తదాస్తు తదాస్తు తదాస్తు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ సాయిరామ్.